ఇక ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 12 ఎకరాల భూమి కేటాయించింది. ఏజెన్సీ గ్రామాల్లో 4000 ఎకరాల పామాయిల్ సాగు చేస్తున్నారు. ప్రభుత్వం పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించడంతో మరింత పామాయిల్ సాగు పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని, మంత్రి సీతక్క చొరవతో ములుగు జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళుతోందని ములుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ములుగు జిల్లా అభివృద్ధిలో మంత్రి సీతక్క ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఒక పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ములుగు జిల్లాలో 4000 ఎకరాల వరకు కూడా ఫామ్ ఆయిల్ తోటలు సాగు చేస్తున్న రైతులకు ఒక వరంలాగా 12 ఎకరాలు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఇక్కడ ములుగు జిల్లాలో అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సీతక్క గారికి మంత్రి పదవి వచ్చిన తర్వాత ములుగు నియోజకవర్గంలో ఒక ఉవ్వెత్తున ఎగిరే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 1, 2 కాదు, ప్రతిదీ రోడ్ వ్యవస్థ కానీ, గ్రామాలలో మౌలిక వసతులు కానీ, రైతుల కోసం కానీ, రైతుల కోసం పొలం బాటలు కానీ, ఇప్పుడు ముందస్తు మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు, మన మంత్రివర్యులు ఇక్కడ ఇంచర్ల గ్రామంలోని 12 ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు అంటే అది వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఒక వరం. ఇప్పుడు మంగపేట నుంచి మొదలు పెట్టుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఏటునగరం కాంచెలు మారుమూల ప్రాంతాలు, పెద్ద పెద్ద బస్ స్టాండ్లు, అక్కడ గిరిజన యూనివర్సిటీ, ఇటు పోతే ఇటు పక్కకు పోతే మా జాకారం కాడ హెడ్ క్వార్టరు, చాలా అభివృద్ధి అంటే ఇక అసలు గతంలో ఏం అభివృద్ధి లేదు. ములుగు బస్ స్టాండ్ సుతా మొత్తం డబుల్ రోడ్స్, సీసీ రోడ్లు పెద్ద ఎత్తున దాదాపుగా ఒక నియోజకవర్గ స్థాయిలో 100, 150, 200 కోట్ల దాకా ఈరోజు పనులు నడుస్తున్నాయి. ఇంకా సుతా మాకు ఇంత పెద్ద అవకాశం గవర్నమెంట్ ఉండగా మా అక్కకు ఈ మంత్రి పదవి రావడం వల్ల చాలా మేమందరం సుధా ఈ ములుగు నియోజకవర్గ ప్రజలు, రైతులు కానీ అందరూ సుధా మంచి అది చేస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ములుగు జిల్లాలో అభివృద్ధి విషయంలో ఒకప్పుడు వెనుకబాటు గురైన ములుగు జిల్లాలో సీతక్క మంత్రిగా ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? తెలంగాణ సాధించుకున్న తర్వాత ములుగు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎలాంటి అభివృద్ధికి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. మరి సీతక్క గారు గెలిచిన తర్వాత మరి మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నియోజకవర్గంలో మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు బాట వేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఒకసారి చూసినట్టయితే ములుగులో ఒక మోడల్ బస్టాండు మరి కట్టడానికి దాదాపు 4,80,00,000తోటి మొన్ననే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే ఏటు నగరంలో కూడా మరి బస్ డిపో, మరి మంగపేటలో బస్ స్టాండు, మరి అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఈ రకంగా చెప్పుకుంటూ పాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి చేస్తున్నారు. మీరు చెప్పండి అన్న, అసలు ములుగు జిల్లాలో అభివృద్ధిలో గతానికి ఇప్పటికి తేడా ఏముందంటారు? మంత్రివర్యులు సీతక్క గారు గడిచిన ఇప్పుడు 18 నెలల కాలంలో కేబినెట్లో నిర్ణయించడం, ఏటునగరంలో బస్ డిపో సాధించడం, అనేక దశాబ్దాల కళ, ఏజెన్సీ ప్రాంతవాసుల కళ బస్ డిపో అనేది ఏటునగరంలో బస్ డిపో తీసుకొచ్చిండు. అట్లా ఏంటంటే మంగపేటలో మోడల్ బస్ స్టేషన్, అక్కడ కూడా రాజపేట కాడ మంగపేట మండలంలో అది ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు నెరవేర్చడం కోసం ఏంటంటే మంత్రివర్యులు సీతక్క గారు ఎనలేని కృషి చేస్తున్నారు. 4000కు పైగా ఫామ్ ఆయిల్ పెంచుతున్న రైతులకి 12 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించడం అయితే ఒక వరంగా భావిస్తున్నారు. దానికి తోడు ఇటు ఈకో టూరిజం డెవలప్మెంటే కాదు, ఇటు ఏటూరు నాగారంలో అనేక గ్రామాలు నేటికి కూడా బస్సు రవాణా లేని గ్రామాలు ఉన్నాయి, సరైన రహదారులు లేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు బస్ డిపో నిర్మాణంతో ఆ గ్రామాలన్నిటి కూడా బస్ సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. ఇటు మౌలిక వసతులతో పాటు ఇటు అభివృద్ధిలో దూసుకు వెళ్తున్నారు. సీతక్క అన్ని ప్రణాళికలతో ములుగు అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. ఇవి బులెటిన్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.